ఇప్పుడు 1,40,000 కోట్లు అంటే 5 సంవత్సరాలకి మీరు డివైడ్ చేసినప్పుడు వారు ఎవ్రీ ఇయర్ ఇవ్వాల్సినటువంటిది ఆ బడ్జెట్లు ఇవ్వలేదు. 30,000 క్రోర్స్ ఇంచుమించుగా వస్తాయి ఓకే. బీసీలకు. బీసీలకు. సో ఎక్స్క్లూజివ్ డెవలప్మెంట్ ఇట్స్ నాట్ అంటే ఏదో నేను అమ్మఒడిలో ఇచ్చాను, తల్లికి లైక్ వందనం ఎస్సీ, ఇచ్చాను, ఎస్టీ లేకపోతే సబ్ ప్లాన్ లాగా బీసీ ఆ, సబ్ ప్లాన్ అన్నారు. ఆ, అది చెప్పలేదు వాళ్ళు. నిధులు ఎక్స్క్లూజివ్గా separate బీసీ. ఒకవేళ నీకు ఓవరాల్ బడ్జెట్ తీసుకోండి. ఇప్పుడు మీకు 1.5 lakh crores ఇవ్వాలంటే 30,000 మినిమం ఇవ్వాలి కదా 5 yearsకి. అవును. 5 మూలు. మరి ఏ ఇయర్ 30,000 బీసీలకు లేదు. లాస్ట్ 2 బడ్జెట్స్‌లో ఎక్కడ లేదు. లేదు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాట్ యు సెడ్ అండ్ వాట్ యు డిడ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే మీ మాటలకి మీ చర్యలకి పొంతన లేదు. మీరు మాటలతో మోసం చేస్తారు. ఎన్నికల ముందు అనేక అంశాలు చెప్పి జనాల్ని తప్పుదోవ పట్టిస్తారు. అంటే మాటలతో మాయ చేసి మేము చేస్తాం అని వాళ్ళ మీడియాతో బాకా కొట్టించి నిజమేనేమో అనిపించి ఓట్లు వేయించుకొని వస్తారు, వచ్చాక చేయరు. అది మీ ట్రాక్ రికార్డ్. అది కంటిన్యూస్లీ యు ఆర్ ప్రూవింగ్ అగైన్ అండ్ అగైన్. ఓకే. సో బీసీల విషయానికి వస్తే ఈ విధంగా ఉందా? రక్షణ చట్టం తెస్తామన్నారు కదా, బీసీ రక్షణ చట్టం. దానికి ఏంటండి ఇబ్బంది? 2 years అయిపోయింది. 160 మంది ఎమ్మెల్యేలు ఉంటే 3/4 మెజారిటీ ఉంటే ఒక బిల్లు పాస్ చేయడానికి ఎంతసేపు అండి అసెంబ్లీకి? అవసరం లేదు. అది రూపాయితో సంబంధం లేదుగా. బడ్జెట్ అవసరం లేదు దానికి. ప్రొటెక్షనే కదా. బిల్లు తయారు చేయడానికి అయ్యే పేపర్ ఖర్చు తప్ప ఇంకేం లేదు కదా. కమిట్మెంటే. ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. ఎగ్జాక్ట్లీ. సో 2 years అయిపోయి థర్డ్ ఇయర్కి ఎంటర్ అవుతున్న సమయంలో కూడా వీళ్ళు అట్లీస్ట్ యాక్ట్ తేలేకపోయారు. తెస్తామని చెప్తున్నారు. దాన్ని ఊరించాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ సెషన్లోనే తేవచ్చు కదా యాక్ట్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ బడ్జెట్. ఇంకా అసలు ఎవరికి అబ్జెక్షన్ కూడా లేదు కదా. తెస్తే అబ్జెక్షన్ చెప్పేవాడు కూడా ఎవరు లేడు కదా. నోబడి. అండ్ ఎంటైర్ హౌస్ యునానిమస్గా పాస్ చేస్తుంది కదా. చేస్తారు కదా. ఇప్పుడు వైసీపీ బీసీలకు ఎగ్నిస్ట్గా ఉంటుందా? ఉంటుందా? ఎవరు ఒకవేళ ఉన్న ధైర్యంగా ఓటే ఎగ్నిస్ట్ వేయగలుగుతారు. ఎక్స్పోజ్ అయిపోతారు కదా వాళ్ళు బీసీలు. సో ఇట్ కెన్ అంటే కేవలం బీసీలని అందరూ వాడుకునే వాళ్ళే, అంతే తప్ప ఆదుకునే వాళ్ళు కాదు. ఇది ఒకటి.